క్వశ్చన్ నెంబర్ 30 అందరూ రావాలి. ఇంపార్టెంట్ ఎగ్జామ్ క్వశ్చన్, నవంబర్ 2023 మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ అది ఆ ఐటమ్స్లో. చూద్దాం, ట్రై చేద్దాం. రెండు అసెట్స్ చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ బాక్స్ వేయండి 6,25,000కి. అది మనం చేసాం కదా. మా ఇన్వెస్ట్మెంట్స్ బాక్స్ వేసేయండి 6,25,000. తర్వాత లైబ్రరీ సైడ్ అండి. మిగతా మన అవసరం మనకి ఈక్విటీ అదర్ ఈక్విటీ 5 lakhs ప్లస్ 3,75,000 దానికి బాక్స్ వేయండి. క్వశ్చన్ నెంబర్ 30 రావాలందరూ. సో అసెట్స్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ బాక్స్ కొట్టండి 6,25,000. లయబిలిటీస్ వైపు ఈక్విటీ అదర్ ఈక్విటీ బాక్స్ కొట్టండి. కింద నోట్స్ అకౌంట్స్లోకి వెళ్ళి జిఆర్ ఉంది, రీటైల్ ఉంది, అది కూడా బాక్స్ కొట్టండి రెడ్ కలర్ పెన్ తోటి. సో మీకు ఇచ్చిన 3,75,000లో జనరల్ రిజర్వ్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. రైట్, ఇంకా చూడండి ఇన్ఫర్మేషన్ చూద్దాం జాగ్రత్తగా. మా హ్యామర్ లిమిటెడ్ ఎక్వైర్డ్ 20,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ సీక్ లిమిటెడ్ ఆన్ 1st April 2002. సరే, ముందు నెంబర్ ఆఫ్ షేర్స్ చెప్పండి. ఎన్ని ఉన్నాయో రాసుకోండి. అక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ 50,000 రాసుకోవాలి. 40% రాయండి ఫస్ట్. సో నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంట 50,000 ఉన్నాయంట. మరి మనోడు 1st April ఎంత ఎక్వైర్ చేశాయంట? 20,000 షేర్సా? మరి ఇప్పుడు ఎంత పర్సెంట్ వచ్చింది? 40%. మరి 40% ఎక్వైర్ చేస్తే మనోడు కంట్రోల్ వచ్చిందా లేదా? సో మనోడు కంట్రోల్ రాలేదు కాబట్టి తను ఏం చేస్తుంటాడు? ఇండియస్ 28 ప్రకారము ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రేడ్ చేస్తుంటాడు. ఎంత కొన్నాడు మనోడు? 2,40,000గా. వర్కింగ్ నోట్కి వెళ్ళిపోండి. వర్కింగ్ నోట్కి వెళ్ళి రాయండి ఒకటి. ఆన్ 1st April 2020 ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ అకౌంట్ డెబిట్ 2,40,000 టు బ్యాంక్ అని మనం ఎంట్రీ పాస్ చేసి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మీకు ఇచ్చినటువంటి 6,25,000 ఏదైతే మీకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడో బ్యాలెన్స్ షీట్లో ఇచ్చాడో, బ్యాలెన్స్ షీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 6,25,000 అంటే దాంట్లో ఏంటి 2,40,000 రాస్తుంది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ గివెన్ బ్యాలెన్స్ షీట్ ఎంత? 6,25,000. సో ఇన్ దట్ 6,25,000 ఎంత ఉంది? 2,40,000 ఉంది. అక్కడ మీరు ఎంట్రీ పాస్ చేశారు ఆల్రెడీ కదా. సో 6,25,000లో 2,40,000 మనం ఎక్వైర్ చేసాము. తర్వాత ఫర్దర్ ఆన్ 1st October ఇట్ ఎక్వైర్డ్ 17,500 అంట. ఎంత పర్సెంట్? 17,500 డివైడెడ్ బై 50,000 into 100 ఎంత వచ్చింది? మరి 40 plus 35 75 మరి. అండ్ సో దిస్ ఈస్ ద డేట్ ఆఫ్ acquisition. ఎంత కొన్నారు ఇక్కడ మీ డబ్బులు? హౌ మచ్ యూ పేడ్ టుడే? 1,92,500. ద మీనింగ్ ఏంటి? ఈ 6,25,000లో మనకి 1,92,500 ఉంది. అంతే కూడా చేసేది. సో మీకు ఇచ్చిన 6,25,000లో దేర్ ఆర్ 2 ఇన్వెస్ట్మెంట్స్. ఒకటేమో 2,40,000, ఒకటేమో 1,92,500. The 2 investments what they purchased on 1st April and 1st October అక్కడ చూపిస్తారు వాళ్ళు మీకు. అంతేనా? తర్వాత ఇన్ఫర్మేషన్ ఏంటి ఇంకా ఇక్కడతో మనకు వచ్చిన డేటా ఇంకా చెప్పండి. వాట్ ఈస్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్? ఇంకా మన స్టైల్ ఆన్సర్. వర్కింగ్ నోటు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ 1st October ఎంత? 75%కి 75%. మైనారిటీకి ఎంత? ఎక్కడ క్వశ్చన్ లేదు మైనారిటీ వెళ్ళిచ్చాడేమో. Look in the question, minority interest ki any method mentioned? 2 times they acquired. Fair value based on that's what showing out of 6,25,000, 2,40,000, 1,92,500. There might be other investments also. ఇచ్చారా ఫేర్ వాల్యూ అని? ఎక్కడ ఇచ్చాడు? లాస్ట్ పాయింట్ చూడండి. ద పేరెంట్ కంపెనీ Hammer Limited adopted an accounting policy to measure non-controlling interest at fair value method. Full goodwill or partial goodwill? Full. This is full goodwill. And bracket lo fair value method. ఈ 3 పాయింట్లు మాత్రం మీరు ప్రతి క్వశ్చన్ రాసుకోవాలి.
డేట్ ఆఫ్ ఎక్విజిషన్ 1st October, తర్వాత హోల్డింగ్ 75%, మైనారిటీ 25%, మైనారిటీ షుడ్ బి మెజర్డ్ బై యూజింగ్ ఫెయిర్ వాల్యూ మెథడ్, నాట్ పిఎస్ఎన్ఏ మెథడ్. అంటే ఇక్కడ మనం ఫుల్ గుడ్ విల్ కనుక్కోవాలి. ఒకవేళ ఇంపైర్మెంట్ లాస్ వస్తే ఎవరికి ఇస్తాం? అందరికి ఇస్తాం, ఒకరికైనా? ఇఫ్ ఎనీ గుడ్ విల్ ఇంపైర్డ్ దట్ షుడ్ బి గివెన్ టు బోత్, బికాస్ ఫుల్ గుడ్ విల్ కాబట్టి. ఇక్కడ క్లియరా? ఇక్కడ ఏం చేయలేదు, మనం సింపుల్గా 2 times ఎక్వైర్ చేశారా. ఫస్ట్ టైం నీకు కంట్రోల్ రాలేదు కాబట్టి అసోసియేటెడ్ ట్రీట్ చేసి ఉంటాం. మాకు 1st October కంట్రోల్ వచ్చింది కాబట్టి 1st October నా సబ్సిడీ అయిపోయింది. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ 1st October, తర్వాత 75%, 25% ఫెయిర్ వాల్యూ మెథడ్. వెళ్దాం క్వశ్చన్లోకి. రైట్. 8% డిబెంచర్స్ ఆఫ్ స్లీక్ లిమిటెడ్ ఇంక్లూడ్స్ డిబెంచర్స్ హెల్డ్ బై హ్యామర్ లిమిటెడ్. నామినల్ వాల్యూ 35,000 అంట, ఎంత కాస్ట్ 84,000 అంట. అంటే మీకు ఇచ్చిన 6,25,000 ఇన్వెస్ట్మెంట్స్ లో ఇవి కూడా ఉన్నాయి లేవా? ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అని. వాడు మీకు జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు. సో దీంట్లో మళ్ళీ మీకు 84,000 డిబెంచర్స్ కూడా ఉన్నాయి. అవుట్ ఆఫ్ 6,25,000 2,40,000 దాంట్లోనే ఉంది, 1,92,500 దాంట్లోనే ఉంది, 84,000 డిబెంచర్స్ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇంకా మిగిలిన చూడండి, మొత్తం క్యాన్సిల్ అయిపోతాయో. ఇంకా మిగిలితాయా? మొత్తం 6,25,000 అది మనం బ్యాలెన్స్ తీసుకోవాలి ఇప్పుడు, అంతేనా? రిమైనింగ్ ఏంటి? జనరల్ ఇన్వెస్ట్మెంట్స్, అవి అదర్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాలెన్స్ ఎంత? 1,08,000. దీన్ని ఏం చేయాలి? మీరు బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ క్యాన్సిల్ అవ్వట్లేదు. మీకు ఇచ్చినటువంటి 6,25,000 ఇన్వెస్ట్మెంట్స్లో 2,40,000 ఉంది, 1,92,500 ఉంది, ప్లస్ డిబెంచర్స్ కూడా దాంట్లో ఉన్నాయి, అదర్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అదర్ ఇన్వెస్ట్మెంట్స్ 1,08,500. దాన్ని మీరు బ్యాలెన్స్ షీట్లో ఎస్ లిమిటెడ్తో కలిపి చూపించాలి. అది తప్పు చేస్తారు. వేసుకొని చార్ట్ వేసుకోండి. వేసారు చార్టు? వెళ్దాం. రైటా? మా కన్సాలిడేషన్ క్వశ్చన్ ఇస్తే మనకి రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ సిబిఎస్ఈ ఉంటుంది. సో ఒక ఫుల్ పేజ్ గ్యాప్ వదిలేసి ఎగ్జామ్లో కూడా, ఎందుకంటే ఫస్ట్ పేజ్ మొత్తం వదిలేసి సిబిఎస్కి, సెకండ్ పేజ్ వర్కింగ్ నోట్ స్టార్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏం చేద్దామంటే మనం రీమెజర్మెంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే విల్ గో సీక్వెన్స్ వెళ్దాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటి మనకు చెప్పండి? రీమెజర్మెంట్ చేయాలి మనం, అంటే వీ షుడ్ కంప్యూట్ ఇన్వెస్ట్మెంట్స్. రాయండి ఫస్ట్ పాయింట్, రీమెజర్మెంట్ ఆఫ్, లేదంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్. అదేగా స్టెప్ ఎక్విజిషన్. మనం ఏం చేస్తాం స్టెప్ ఎక్విజిషన్లో? మనం పీసీ అనుకుంటాం కదా. పీసీ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్సే. అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఆన్లైన్లో రాయాలి. ఇక్కడ మనకి స్టెప్ ఎక్విజిషన్ క్వశ్చన్. సో ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ని ఫస్ట్ మనం రీమెజర్ చేయాలి. లైక్ స్టెప్ ఎక్విజిషన్లో రాయండి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈసీ. ఇక్కడ మనకి 2 స్లాట్స్ ఉన్నాయి. ఒకటేమో 17,500. దిస్ ఈజ్ అట్ ఫెయిర్ వాల్యూ 1,92,500. నో ప్రాబ్లం దానికి. మరి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి మనకి. ఎన్ని షేర్లు? 20,000 షేర్సా? మీకు చెప్పాడు చూడండి లాస్ట్ లైన్ లో ఫెయిర్ వాల్యూ 11 రూపాయలని. మీకు ఎన్సీఏ కనుక్కున్నప్పుడు ఈ క్లియర్లీ మెన్షన్డ్ ఫెయిర్ వాల్యూ 11 rupees per share. అంటే 20,000 11 ఎంత? 2 lakhs. ఎంత ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇవ్వాలా? 4 lakh. ఇప్పుడు దాకా చేసిన క్వశ్చన్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే ఉండేది. సింగిల్ టైం ఎక్వైర్ చేసేవాళ్ళు సేమ్ వాల్యూ కంపేర్ చేస్తాం గుడ్విల్ కోసం. బట్ ఈ క్వశ్చన్లో మనకి స్టెప్ ఎక్వేషన్ కాబట్టి మరి ప్రజెంట్ ఇది ఫెయిర్ వాల్యూగా ఉంది. మరి ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఫెయిర్ వాల్యూ తీసుకొని రావాలి. ఎలాగైతే మీరు స్టెప్ ఎక్వేషన్లో చేశారో అలాగే చేసి మనం రిగార్డింగ్ స్టెప్ ఎక్వేషన్లో మనం ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఫెయిర్ వాల్యూ పట్టుకొచ్చినట్టు పట్టుకోవాలి. ఇక్కడ కూడా మరి లాస్ ఉందో ఇప్పుడు స్టాండ్ అమ్మా
remeasurement loss. Remeasurement loss. మీరంతా కూడా ఇదిగోండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అని 240. రాయండి. ఇన్వెస్ట్మెంట్స్ బుక్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్స్ ఫేర్ వాల్యూ అంతే కదా. 2,40,000 బుక్ వాల్యూ చేశారు మీరు, ఫెయిర్ వాల్యూ 2,20,000 ఉంది. ఎంత లాస్? ఎక్కడ చార్జ్ చేయాలి దాన్ని? హోల్డింగ్ కంపెనీ P&L అకౌంట్ లాంచ్ చేయాలి. సరే ఒక పని చేయండి. ఇప్పుడు మీరు ఒక 1 పేజ్ గ్యాప్ వదిలేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. మనకి ఏమేం కావాలి చెప్పండి. గుడ్డులు కావాలా? ఓపెన్ చేయండి అని వర్కింగ్ నోట్ ఒకసారి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ గుడ్ విల్ అండ్ NCI. ఒక ఫుల్ పేజ్ వదిలేసేయండి, ఎందుకంటే ఓపెనింగ్ క్లోజింగ్ అన్నీ వస్తాయి కదా. సావర్లే పేజ్ పోతే పేజ్ వేస్ట్ అని చేస్తున్నారు మరి. నెక్స్ట్ పేజ్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్. సైమల్టేనియస్గా వర్కింగ్ నోట్ ఓపెన్ చేస్తే మనకి ఏది మిస్ అవ్వకుండా ఉండేది మన దగ్గర, లేదా మర్చిపోతాం తర్వాత మనం ఏంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L కనుక్కుందాము. ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్లో మీకు బ్యాలెన్స్ ఎంతో. టేక్ బ్యాలెన్స్ గివెన్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఎంత చూడరా. 3,50,000 చూడండి. వర్కింగ్ నోట్ కింద నోట్స్ అకౌంట్స్లో 3,50,000 ఉందంట మీకు. వీఆర్ కంప్యూటింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ H Limited 3,50,000. లెస్ చేయొచ్చు వెంటనే, లెస్ చేసి అయిపోయింది వెంటనే. మర్చిపోతాం మళ్ళానికి మరి. ఒకేసారి ఓపెన్ చేస్తే ఏది మిస్ అవ్వకుండా ఉంటాం మనం. సో 3,50,000కి ఆన్లైన్ బిల్ మీరు కూడా వీ హ్యాడ్ 3,15,000 బ్యాలెన్స్ షీట్. సో వీ షుడ్ లెస్ కదా మరి. ఇది లాస్, ఇది గెయిన్ స్టార్ట్ చేసేవాళ్ళం. లాస్ ఆన్ రీమెజర్మెంట్ ఆఫ్ ప్రీవియస్లీ హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందా. సెకండ్ పాయింట్ చూద్దాం క్వశ్చన్లో. ఎలా సెకండ్ పాయింట్కి కాంట్రా 8% డిబెంచర్స్ ఉన్నాయి. ఎంత ఫేస్ వాల్యూ ఎంత? 35. కాస్ట్ ఎంత? 84. మరి ఎంట్రీ పాస్ చేయండి వర్కింగ్ నోట్లో. ఎంట్రీ పాస్ చేయండి. ఎలిమినేషన్ ఆఫ్ డిబెంచర్స్ వర్కింగ్ నోట్లో పాస్ చేయండి. ఇందాక స్టార్టింగ్లో వర్కింగ్ నోట్ దగ్గర రాయండి. లైబిలిటీ ఎంత? 35,000. అసెట్ ఎంత? 84,000. అంతే కదా. సో 8% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ 35,000. 2 ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ 84,000. డిఫరెన్స్ 49,000. P&L అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ ఫిగర్. అక్కడ లెస్ చేసేది వెళ్ళి వర్కింగ్ నోట్ ఓపెన్ చేసి ఆల్రెడీ మనం ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ వర్కింగ్ నోట్. అక్కడ వెళ్ళి లెస్ చేసేయండి, అయిపోయి దూరనే. ప్లస్ చేశారా? ఇంకొకసారి క్వశ్చన్ చదువుదాం. దెన్ విల్ గో టు గుడ్ విల్ క్యాలిక్యులేషన్. చూడండి జాగ్రత్తగా. ద రీటైన్ ఎర్నింగ్స్ ఆఫ్ స్లీక్ లిమిటెడ్ హ్యాడ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 75,000 ఆన్ 1st April. అండ్ GR కూడా మనకి ఇచ్చాడు. అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవి మనం కనుక్కుంటాం. వర్కింగ్ నోట్ వేసుకోవడానికి వదిలేసేయండి. స్లీక్ లిమిటెడ్ పెయిడ్ డివిడెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. దాని స్టార్ మార్క్ వేయండి ఆ పాయింట్ని. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. Sleek Limited had paid dividend at the rate of 10% on its paid up equity share capital out of the balance retained earnings on 1st April 2002 for the financial year 2001 అంట. మనం ఉంది ఏంటి? 2-3. మీ బ్యాలెన్స్ షీట్ డేట్ చెప్పండి ఒకసారి. పైకి 31st March 2023 బ్యాలెన్స్ షీట్ మీకు ఇచ్చింది. మనం ఉంది 20 to 23 ఉన్నాం.
వాడు పే చేసిన ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి అంటే మనం ఎక్వైర్ చేయకముందు పే చేసాడు వాడు. సో దానికి మనం అడ్జస్ట్మెంట్ ఏం చేయకూడదు. యాడ్ చేద్దాం డివిడెండ్ని. అది మనకి ప్రీ డివిడెంట్, అది అంటే మనం సబ్సిడరీ అవ్వకముందు పే చేసే డివిడెంట్ అది. కానీ ఇంకో పాయింట్ చూడండి ఇంపార్టెంట్ అక్కడ. ఒకసారి మీరు పైన రీటైన్ ఎర్నింగ్స్ బ్యాలెన్స్ ఎంత మీ దగ్గర పైన ఇచ్చాడు కదా, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అని ఫస్ట్ ఏప్రిల్. మరి ఇప్పుడు ఆ 75,000 లో వాళ్ళు డివిడెండ్ పే చేస్తే లెస్ చేయాలి మనం 75 బ్యాలెన్స్ ఇచ్చాడు మీకు వాడు పేనల్ బ్యాలెన్స్. వాడు ఆ 75,000 లో నుంచి 10% డివిడెండ్ పే చేస్తున్నాడంట. ఎంత డివిడెండ్ అమౌంట్ చూడండి. వాట్ ఇస్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ 5 lakhs. అంటే వాడు 50,000 రూపీస్ డివిడెండ్ పే చేస్తున్నాడు. చేయొచ్చుగా, డివిడెండ్ పే చేస్తే తప్పే ఉంది. ఎంట్రీ రాస్తాడు, P&L అకౌంట్ బ్యాంక్ అని రాస్తాడు. ఇంకా అడ్జస్ట్ చేయలేదు, ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయాలి దాన్ని. చెప్పండి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 75,000 అది ఆఫ్టర్ డివిడెంట్ బిఫోర్ డివిడెంట్? అది బిఫోర్ డివిడెంట్. అది అందుకే చెప్పాడు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ చెప్పాడు చూడండి. అంటే పైన ఉన్నటువంటి 75,000 లో మీరు 50,000 రూపీస్ డివిడెండ్ పే చేయాలి. ఆ డివిడెండ్ ఎందుకు పే చేస్తున్నాం మనం? అది సబ్సిడీ పే చేయట్లా, వాడు ప్రీవియస్ ఇయర్ లో పే చేస్తున్నాడు. మరి అది జస్ట్ జనరల్ ఎక్స్పెన్స్ వాడికి. డిఫరెన్స్ అర్థమైందా మీకు? డివిడెండ్ పేడ్ అని యాడ్ బ్యాక్ చేయడం కాదు, ఇక్కడ డివిడెండ్ లెస్ చేయాలి మనం. బికాస్ ఏ డివిడెండ్ ప్రీవియస్ ఇయర్ డివిడెండ్ రాది, ప్రీవియస్ ఇయర్ డివిడెండ్ నువ్వు ఫస్ట్ ఏప్రిల్ ఉన్న బ్యాలెన్స్ లెస్ చేస్తున్నావు అంట. సింపుల్ లెస్ చేసి అప్పుడు ఏమైంది అక్కడ నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ 25. అది మనం కంపేర్ చేసి చార్ట్ వేస్తామా? ఇక్కడ మనం చార్ట్ వేసినప్పుడు మామూలుగా ఎంత తీసుకుంటాం? 75 తీసుకుంటారా? 70 ఉండకూడదు అంటే ఇక్కడ ఒక 50,000 డివిడెండ్ పే చేయండి ఇక్కడ నుంచి. దాని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు 20. ఇది కంపేర్ చేస్తుంది మీరు. Opening balance of profit and loss account must be 25,000, not 75,000, because this dividend they are paying for previous year. Sorry, first April మీరు ఎంత ఎక్వైర్ చేశారు? 40%. మీరు అప్పుడు సబ్సిడీయా, ఇంటర్ కంపెనీ హోల్డింగ్స్ అవి క్యాన్సిల్ చేయాలా? సో సంబంధం లేదు దానికి. యు ఆర్ జస్ట్ జనరల్ ఇన్వెస్టర్. సో ప్రీవియస్ ఇయర్ పే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డివిడెండ్ ఇంకా లెస్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? P&L అకౌంట్లో we should debit P&L account balance. Clearly చెప్పాడు చూడండి, 10% dividend has been paid out of the balance on 1st April. ఇదే బ్యాలెన్స్ 1st April మీకు ఇచ్చింది. అంటే 75,000 లో వాడు 50,000 రూపీస్ డివిడెండ్ పే చేశాడు. సో మీరు 75,000 లో 50,000 సింపుల్ లెస్ చేసేయండి. వీ హ్యావ్ టు కంపేర్ 25,000 విత్ క్లోజింగ్ బ్యాలెన్స్. చెప్పండి సార్, డౌట్లో ఉంది ఇక్కడ. అరే విజయబాబు సార్, డౌట్ చూస్తున్నా చెప్పు. ఆల్రెడీ వాళ్ళు లెస్ చేసి ఇచ్చుంటారు ఫిగర్. అదే నీ పైన చెప్పింది అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అని. కింద చదువు క్లియర్గా. లెస్ చేసి 75,000 ఇచ్చారు. లెస్ చేసి ఇస్తే మనం అది చెప్పడు కాదు. చూడండి జాగ్రత్తగా. స్లీక్ లిమిటెడ్ has paid dividend 10% on paid up share capital out of ఏంటి అవుట్ ఆఫ్ అంటే అవుట్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ యాజ్ ఆన్ 1st April. పైన ఏం చెప్పి క్లియర్గా ద రీటైన్ ఎర్నింగ్స్ ఆఫ్ స్లీక్ లిమిటెడ్ ఆన్ 1st April కూడా 75,000. డేట్ అజంప్షన్ ఏమొస్తుంది అక్కడ నీకు? పైన ఉన్నటువంటి 75,000 లో వీళ్ళు 50,000 రూపీస్ డివిడెండ్ పే చేశారు. అంటే ఏం లేదు, సింపుల్గా 31st March పే చేశారు అనుకోండి, నీకు లెస్ అయ్యి వచ్చేది. నీకు ఎప్పుడు పే చేసే డివిడెండ్ వాడు? మరి 1st April పే చేస్తే మీనింగ్ అంటే అడ్జస్ట్ అయింది అది. ఒకవేళ ఆ బ్యాలెన్స్ ఎలా వచ్చేప్పుడు మీకు 1st April అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ కదా 31st Marchకి. ఒకవేళ 31st March పే చేసి ఉంటే నీకు లెస్ అయ్యి కిందకు వచ్చేది. బట్ నీకేం చెప్పాడు? ఈ రోజు నా దగ్గర 75 బ్యాలెన్స్ అని చెప్పాడు. ఈ 75 డివిడెండ్ పే చేస్తున్న మీనింగ్ ఏంటి? దట్ హ్యాస్ నాట్ డిడక్టెడ్ కదా. అవుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? మీకు పైన ఇచ్చినటువంటి 75,000 లో ఇవాళ నేను 50,000 డివిడెండ్ పే చేస్తున్నాను అంటున్నాడు. మనం ఏం చేయాలి? సింపుల్ లెస్ చేయాలి మరి మనం. శివా, నీకు 1st April బ్యాలెన్స్ అంటే ఏంటి చెప్పు? క్లోజింగ్ బ్యాలెన్స్ 31st కదా. మరి ఒకవేళ డివిడెండ్ 31st పే చేశారు అనుకోండి, ఆల్రెడీ దాంట్లో లెస్ అయ్యి వచ్చేది మనకి. బట్ ఇవాళ పే చేస్తున్నాం మార్నింగ్ వాడు, మరి అక్కడ పే చేస్తున్నప్పుడు లెస్ చేయాలి మనం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆడేట్ వాడు 50,000 మనం ఎలా తీస్తాం? ఈక్విటీ షేర్ క్యాపిటల్ నీకు ఎప్పుడు మారదు. ఓపెనింగ్ అదే ఉంటుంది, క్లోజింగ్ అదే ఉంటుంది. నీకు ఎంత ఇచ్చాడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్? 1 lakh ఇచ్చాడు. ఓపెనింగ్ ఎంత ఉంటుంది? 5 lakhs ఉంది. నీకు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎప్పుడు మారదు.
ఎవరు డివిడెండ్ ఇస్తుంది కదా? మరి ఎవరు షేర్ క్యాపిటల్ వాళ్ళు మీకు ఎంత ఇచ్చాడు? అంటే ఏంటి మీనింగ్ ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే అదేగా మీకు డివిడెండ్ షెల్ బి పెయిడ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? క్లోజింగ్ బ్యాలెన్స్ 5 lakhs. ఎంత డివిడెండ్ అప్పుడు? 10% అంటే 50,000. సో 50,000 రూపాయలు వాళ్ళు 1st April పే చేశారంట, 31st పే చేయకుండా. అంటే ఏంటి, మీకున్న 75,000లో 50,000 డివిడెండ్ పే చెయ్యండి అని చెప్తున్నారు వాళ్ళు. మరి సింపుల్ చేస్తారు అంతే కదా. అంటే ఏంటి, 75,000 రూపీస్ మీకు ఇచ్చాడు, దాంట్లో 50,000 ఎక్స్పెన్సెస్ బుక్ చేయమని చెప్తాను మిమ్మల్ని. మరి సింపుల్ లెస్ చేసి చూస్తాం అంతే కదా. డివిడెండ్ మామూలుగా యాడ్ చేస్తారు మీరు, ఇక్కడ నేను లెస్ చేయాలి. బికాస్ దిస్ ఈజ్ డివిడెండ్ బిలాంగ్స్ టు ప్రీవియస్ ఇయర్, నాట్ కరెంట్ ఇయర్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏం షో అర్థమైందా? అరే విజయ్, నీకు నీ డౌట్ చూస్తున్నాయంట, చెప్పడం డౌట్లు ఉంటే ఇక్కడ లెస్ చేసి మళ్ళీ ఫైనాన్స్ చేయి మాకు ప్రీ పోస్ట్ అని. అసలు ఇక్కడికి డివిడెండ్ పే చేసే టైంకి మనం సబ్సిడీ కదా వాడికి. డివిడెండ్ పే చేసే టైంకి అసలు వాడు మన సబ్సిడీ కాదు కదా, అందుకు మనం ఏం చేయట్లా. లేదనుకోండి మళ్ళీ అడ్జస్ట్ చేసేవాళ్ళు మీరు చెప్పినట్టే. అసలు అక్కడ రిలేషన్షిప్ లేదు మనకి. దట్ ఈస్ నాట్ కౌంటర్ ఐటమ్, దట్ ఈస్ జస్ట్ అండ్ నార్మల్ ఎక్స్పెన్సెస్ లైక్ డివిడెండ్ ఎక్స్పెన్సెస్. 75 లెస్ అయింది, లెస్ అవ్వలేదా? మనం చేయమంటున్నాడు. అవుట్ ఆఫ్ అంటే ఏంటి, ఆ రోజున బ్యాలెన్స్ లెస్ చేయమంటున్నాడు. నేను అర్థమైందా? లెస్ అవ్వలేదు. నీకు 1st April షేర్ క్యాపిటల్ ఎప్పుడు 31st ఇస్తాడు. షేర్ క్యాపిటల్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, అదే 31st, అదే 1st April. సో ఎప్పుడైనా సరే డివిడెంట్ అనేది షేర్ క్యాపిటల్ మీద ఇస్తాడు. రైట్, ఇంపార్టెంట్ పాయింట్ అన్నది. అంటే ఏంటి, మనం బ్యాలెన్స్ కనుక్కునేటప్పుడు ఈ డయాగ్రామ్ వేసేటప్పుడు 75 నుంచి ఫస్ట్ ఏం చేస్తాం, మామూలుగా 50 లెస్ చేయాలి. మామూలుగా ఏం చేసేవాళ్ళం, మనం ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ యాడ్ చేసేవాళ్ళం డివిడెంట్ని. ఓపెనింగ్ రాసేవాళ్ళమా, క్లోజింగ్ రాస్తామా, డివిడెంట్ ఇక్కడ యాడ్ చేసేవాళ్ళం. ఇప్పుడేం రివర్స్లో ఇక్కడ లెస్ చేస్తున్నాం. ఎందుకు? బికాస్ అది ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది కాబట్టి వాడు పే చేసి అడ్జస్ట్ చేయలేదు. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అంటే మీరు వచ్చే టైంకి డివిడెంట్ పోయింది బయటికి, అంటే ప్రాఫిట్స్ తగ్గించి మీరు కంపేర్ చేసుకోండి. దొరుకుతున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. తర్వాత బోనస్ కొట్టేసేయండి. ఆ పాయింట్ కొట్టేయండి. బోనస్ నో రిలవెన్స్ మనకి. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేబుల్స్ అంటారు. రాసుకోండి కాంట్రా అని. లాస్ట్ 10 days పాస్ చేద్దాం. కాంట్రా కదా అది, ఎక్కడ ఇంపాక్ట్ రాదు ఎక్సెప్ట్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అది ఎక్కడ ఇంపాక్ట్ రాదు మనకు. అది తర్వాత చూడండి, డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23 హ్యామర్ లిమిటెడ్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ స్లీక్ లిమిటెడ్. ఏంటి, అప్ డౌనా? హెచ్ పర్చేజ్ చేసిందంట. అప్ అప్స్ట్రీమ్ రాయండి అక్కడ, అప్స్ట్రీమ్ అని ఇక్కడ రాసుకోవాలి మీరు. అప్స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ ఎక్కడ లెస్ చేస్తాం? పోస్ట్ ప్రాఫిట్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్లో. అంతేనా? ఎంత చూడండి, అది ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 25,000 ఎట్ సేల్ ప్రైస్ ఆఫ్ 30. ఎంత ప్రాఫిట్? 5,000. ఎంత మిగిలిపోయింది? దాంట్లో 40% మిగిలిపోయిందంట. ఎంత లెస్ చేయాలి? 2,000 రూపీస్ లెస్ చేయాలి. ప్రాఫిట్ 5,000 రా, 30,000 సేల్ ప్రైస్, 25,000 కాస్ట్, 5,000 ప్రాఫిట్. ఎంత మిగిలిపోయింది మనకి? 40% మిగిలిపోయింది. ఎక్కడెక్కడ లెస్ చేయాలి దీన్ని పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్ ఆఫ్ స్లీక్ లెస్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెంటరీస్ నుంచి లెస్ చేయాలి మళ్ళీ. బికాస్ కాంట్రా ఐటమ్ ఇది, అసోసియేట్ కాదు ఇది, సబ్సిడీ కాబట్టి మనం ఇన్వెంటరీస్ తీసుకుంటున్నామా, మరి ఇన్వెంటరీస్ ఇంక్లూడ్ అనేది లెస్ చేయాలి. 2 ఇంపాక్ట్స్ ఏదైనా సరే. అదే డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ గా 2 ఇంపాక్ట్లే కదా. డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్కడ లెస్ చేస్తాం? P&L అకౌంట్ ఆఫ్ హోల్డింగ్ లెస్ చేసే వాళ్ళం. నెక్స్ట్ అది ఇన్వెంటరీలో ఉంది కదా ఎక్కడో చోట, ఇప్పుడు వాళ్ళకి మనం తీసుకుంటాం కదా. మరి అది హోల్డింగ్ ఇన్వెంటరీలో ఉన్న, సబ్సిడీ ఇన్వెంటరీలో ఉన్న, మనం కలిపేస్తాం కదా బ్యాలెన్స్ షీట్ లో. అసోసియేట్ ఇన్వెంటరీ మనం తీసుకోం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్చేస్ చేసాం అక్కడ. బట్ హియర్ వీఆర్ టేకింగ్ ఇన్వెంటరీస్ ఆఫ్ బోత్. అది అప్ స్ట్రీమ్ అయినా డౌన్ స్ట్రీమ్ అయినా ఇన్వెంటరీ కామన్. అప్ స్ట్రీమ్ అనుకోండి సబ్సిడీ లెస్ చేస్తాం, డౌన్ స్ట్రీమ్ అనుకోండి హోల్డింగ్ లెస్ చేస్తాం. దొన్న పాయింట్ మీకు రైట్. ఇక్కడ రాశారు యూఆర్పీ అని. యూఆర్పీ అప్ స్ట్రీమా? నెక్స్ట్ ఆన్ 1st October 2002 మిషనరీ ఆఫ్ స్లీక్ లిమిటెడ్ ఓవర్ వాల్యూడ్ బై 20,000. ఏంటిది? ఫేర్ వాల్యూ మెజర్మెంట్. నెట్ అసెట్స్ చెప్తున్నాడు 20,000 పెరిగిందంట, తగ్గించాలి. ఇప్పుడు మనం 20,000 ఓవర్ వాల్యూడ్ ఏంటి? తగ్గించాలి. ఓవర్ వాల్యూడ్ అన్నాడు అంటే పెంచమన్నట్లా, ఆల్రెడీ పెరిగింది తగ్గించుకుంటున్నాడు. ఓవర్ వాల్యూడ్ మీన్స్ ఎక్సెస్ ఉంది, దాన్ని బ్రింగ్ బ్యాక్ టు మార్కెట్ వాల్యూ. అంటే 20,000 మీరు తగ్గించారంటే సేవింగ్స్ అండ్ డిప్రిషియేషన్స్ గా మీకు
సో 20,000 ఏమో లెస్ చేస్తాం అసెట్స్ నుంచి, బికాస్ తగ్గించాలి అసెట్. నువ్వు ఆల్రెడీ 20,000 మీద డిప్రిషియేషన్ ఛార్జెస్ ఉంటావు బుక్స్ లో, ఇప్పుడు 20 పీకేస్తున్నావు అసెట్ నుంచి బయటకి. మీనింగ్ ఏంటి, మనకి సేవింగ్స్ ఇన్ అడిషనల్ డిప్రిషియేషన్ పోస్ట్ లో 1000 రూపాయలు అంటే యాడ్ అయ్యి పోస్ట్ లో. బికాస్ లెస్ చేస్తున్న మీనింగ్ ఏంటి, అడిషనల్ డిప్రిషియేషన్ కాదు, సేవింగ్స్ ఇన్ డిప్రిసియేషన్. ఎక్కడ వస్తుంది, పోస్ట్ ప్రాఫిట్స్ ఆఫ్ స్లీక్ లిమిటెడ్. ఇప్పుడు రెండు వచ్చాయి పోస్ట్ ప్రాఫిట్స్ లో, ఒకటేమో యూఆర్పీ వచ్చింది 2000, ఒకటేమో సేవింగ్స్ ఇన్ డిప్రిషియేషన్ వచ్చింది. ఆ రెండే మనకు వచ్చేది, ఇంకా ఒకటి యాడ్ ఒకటి లెస్, అంతేనా. తర్వాత ఎన్సీఏ అది పైన రాసే ఉందని మనం అయిపోయింది. ఒకసారి ఇందాక హెడింగ్ పెట్టేది ఫస్ట్ లో. ఇప్పుడు ఎన్సీఏ నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా రాయండి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ స్లీక్ ఎన్సీఏ ఎంత మొత్తం చెప్పండి. వాళ్ళ దగ్గర మొత్తం 50 షేర్లు ఉన్నాయిరా, దాంట్లో మీరు స్టార్టింగ్ లో 17,500 కొన్నారు, మళ్ళీ 20 కొన్నారు, ఇంకెన్ని మిగిలిన షేర్లు 12,500. ఎందుకంటే మనకి ఇంటి ఏమి ఇచ్చాడు, పర్ షేర్ ఇచ్చాడు. మరి ఇప్పుడు మనకి ఎన్సీఏ కనుక్కోండి, మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలి మనకి, అందుకు మనకు ఒకటి హింట్ పర్ షేర్ ఇచ్చాడమ్మా. ఎన్సీఏ పర్ షేర్ ఇచ్చాడు కాబట్టి సింప్లీ టేక్ నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై మైనారిటీ. సో ఇప్పుడు దాకా మనం క్వశ్చన్ మొత్తం అనాలిసిస్ చేసాం అంతే, ఇంకా మనం ఆన్సర్ చేయలేదు. ఇది November 23 ఎగ్జామ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ కాపీ పేస్ట్ క్వశ్చన్ అనుకోండి. ఒకసారి క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు అందరం ఒక 2 నిమిషాలు మళ్ళీ ఇలా అందరికి చూడాలి, ఎందుకంటే పిచ్ క్వశ్చన్ అంతా. ఏమో క్వశ్చన్లో మనకి హ్యామర్ స్ట్రీక్ ఏదో ఉంది. ఏం చెప్పాడు మనకి ఇక్కడ, స్టెప్ ఎక్వేషన్ క్వశ్చన్ ఇది. మీరు 1st April 17,500 కొన్నారా, 20,000 కొన్నారు మీరు. ఏమో మొత్తం వాళ్ళ దగ్గర 50,000 షేర్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఎన్ని కొన్నారు, 20,000 కొన్నారా, అంటే మనకి 40% వచ్చింది. సో 40% మనకు వచ్చింది కాబట్టి మనం వాడు అసోసియేటెడ్, వీఆర్ నాట్ సబ్సిడరీ కంపెనీస్. ఎంట్రీ పాస్ చేసాం, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సబ్సీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పి, నో ఇంపాక్ట్ ఆన్ కన్సాలిడేషన్. మళ్ళీ మీరు 1st Octoberకి వెళ్ళి 17,500 కొన్నారు, అంటే ఎంత పర్సెంట్, 35%. సో 40 + 35 becomes 75. సో ఆన్ 31st September లేదా 1st October we both become holding and subsea, hence we hold 75%. అప్పుడు ఏం చేసాం మనం, ఇంకా డేట్ ఆఫ్ ఎక్విజిషన్ 1st October, హోల్డింగ్ 75%, మైనారిటీ 25%, 12,500 షేర్స్ ఏ మెథడ్, ఫెయిర్ వాల్యూ మెథడ్. అది డీటెయిల్స్ రాసాం. సో ఇంక క్వశ్చన్ మనం చదువుకుంటూ వెళ్తే ఫస్ట్ ఏం కనిపిస్తుంది మనకి, ఇన్వెస్ట్మెంట్స్ మనం రీమెజర్ చేసుకోవాలి కదా. ఎలాగైతే మనం స్టెప్ ఎక్వేషన్లో పర్చేస్ కన్సిడరేషన్ కనుక్కున్నామో, మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా మనకి. ఏం చేసాం మనం, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్లీ హెడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇదేమో కరెక్టే 1,90,500, ఇదేమో బుక్ వాల్యూ ఉంది, ఎంత చెప్పాడు, 11 రూపాయల. సో 20,000 షేర్స్ ఇన్ 11 రూపీస్, 2,20,000. సో దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్స్ వీ షుడ్ కంపేర్ ఫర్ గుడ్ విల్, అంతేనా. మరి లాస్ట్ వచ్చిందిగా మనకి 2,40,000 బుక్ వాల్యూ, ఫెయిర్ వాల్యూ 2,20,000, hence loss on remeasurement 20,000 should be deducted from ఎక్కడ నుంచి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎవర్ P&L నుంచి, హోల్డింగ్. ఆల్రెడీ వర్కింగ్ నోట్ ఓపెన్ చేసాం లాస్ట్ లో మనం, అక్కడ ఓపెనింగ్ తీసుకున్నాము, లెస్ చేసాం. నెక్స్ట్ మనం క్వశ్చన్ చదివితే మనకి డిబెంచర్స్ కనిపిస్తుంది, వెంటనే కాంట్రా ఎంట్రీ పాస్ చేసేయాలి. డిబెంచర్ లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు అసెట్, డిఫరెన్స్ టేకెన్ టు P&L అకౌంట్ ఆఫ్ హోల్డింగ్. 35,000 ఫేస్ వాల్యూ అంట, 84,000 కాస్ట్, డిఫరెన్స్ 49,000 లాస్ లెస్ చేసాం. ఇక్కడతో మనం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. 2 ఇంపాక్ట్ ఏంటి, ఒకటేమో బ్యాలెన్స్ షీట్ లెస్ అయిపోతుంది, 2 P&L లెస్ అవుతుంది. ఆల్రెడీ ఓపెన్ చేసిన వర్కింగ్ నోట్ మనం లెస్ చేసినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చదువుకుంటూ వెళ్తుంటే మనకి ఏమో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఇంపార్టెంట్, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, P&L ఇచ్చాడు, GR ఇచ్చాడు. 1st April టైం డయాగ్రామ్ వేసుకుంటాం. బట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అరే బాబు మీరు ఎక్వైర్ చేయకముందే 1st April రోజే మేము 10% డివిడెండ్ పే చేసాం, 50,000 రూపీస్. ఈ డివిడెండ్ మేము ఎక్కడి నుంచి పే చేస్తున్నాం అంటే, ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి 75,000 ఏదైతే P&L అకౌంట్ బ్యాలెన్స్ ఉందో దీంట్లో పే చేస్తున్నాము. అంటే ఇక్కడ నుంచి మీరు 50,000 లెస్ చేసేసి ఇక్కడ మీ బ్యాలెన్స్ 25,000 మాత్రమే ఉంచాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్లో. సో అవుట్ ఆఫ్ 75,000 గివెన్ మనం ఏం చేస్తాం, డయాగ్రామ్ వేస్తాం మొదలుగా. ఈ 75 తీసుకోవద్దు, 2 తీసుకోవాలి మనం. ఇక్కడ వీ షుడ్ టేక్ 25,000. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో డివిడెంట్ అనేది మనం యాడ్ బ్యాక్ చేసుకుంటాం, ఇక్కడ యాడ్ కాదు లెస్ చేసేయాలి. బికాస్ మనం ఇంకా సబ్సిడరీ కంపెనీ అవ్వక ముందు
మనం పే చేసాం, దట్ ఈస్ జనరల్ ఎక్స్పెన్స్ వాళ్ళకి. సో దాన్ని లెస్ చేయమంటున్నాడు, లెస్ చేసేయండి అంతే. అంతకుముందు దానికి ఏం అడ్జస్ట్మెంట్ లేదు, ఇంకా లెస్ అయిపోయింది అంతే మరి. రైట్, తర్వాత చూడండి. ఇంకా స్లీక్ లిమిటెడ్ హ్యాస్ పెయిడ్ డివిడెండ్ అయిపోయింది పాయింట్. నెక్స్ట్ బోనస్ పాయింట్ ఏం చేయాలి, ఆలోచించాలా కొట్టేయాలా, కొట్టేసి నుంచి. తర్వాత నెక్స్ట్ కాంట్రా ఐటమ్స్, అక్కడ రాసే మనం కాంట్రా అని ఏదో చూసిన తర్వాత లైబిలిటీ అకౌంట్ డెబిట్ డేటాస్ రాస్తాం, అది అయిపోయింది. తర్వాత ఏంటి మనకి యూఆర్పీనా, ముందు ఏం చెక్ చేయాలి, అప్ డౌన్ చెక్ చేయాలి. అది అప్ డౌనా, అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఎక్కడ ఇంపాక్ట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ పోస్ట్ ఎక్విషన్ ప్రాఫిట్ లో. తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో ఇన్వెంటరీ లెస్ చేస్తాం. నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ చేంజెస్ అంట, ఎక్కడ నెట్ అసెట్స్ కనుక్కున్నప్పుడు లెస్ చేస్తాం అంతే కదా. ఇప్పుడు దాకా మనకి ఏమి ఇచ్చాడు, ల్యాండ్ అని పేర్లు ఇచ్చేవాడు. ఇప్పుడు సింపుల్గా ఏమంటున్నాడు, ఓవర్ వాల్యూడ్ అంటున్నాడు. అంటే మనం తగ్గించాలి, ఎసెట్ పెరిగింది అంటున్నాడు. ఇప్పుడు నేను తగ్గిస్తే లెస్ చేస్తాం కదా, మరి ఎసెట్ లెస్ చేసామంటే సేవింగ్స్ అడిషనల్ డిప్రిసియేషన్, సేవింగ్స్ అండ్ డిప్రిసియేషన్ యాడ్. లాస్ట్లో మనకి మైనారిటీ ఇంట్రెస్ట్ ఏమో ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు. సో సింపుల్ కనుక్కున్నాం అంతే కదా. ఇదంతా క్వశ్చన్ డేటా మనం రాసుకున్నాం. నా విల్ స్టార్ట్ సొల్యూషన్ మన స్టైల్కి మళ్ళీ అర్థం క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ గుడ్ విల్ అండ్ ఓపెనింగ్ ఎన్సిఏ స్టార్ట్ చేయండి. ఈ క్వశ్చన్ మీరు కనీసం 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జామ్లో. తీసుకోండి. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ goodwill and NCA on date of acquisition. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత మీరు తీసుకోవాల్సింది, 1,92,000 6,25,000 4,12,000. సో ప్రతి క్వశ్చన్ ఏం చేస్తారు మీరు, బ్యాలెన్స్ షీట్ తీసుకునే వాళ్ళం. ఇప్పటిదాకా మీరు చేసిన క్వశ్చన్స్ అన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏం చేసాం మనం, బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే కనపడితే తీసుకునే వాళ్ళం. మరి ఇక్కడ తప్పు కదా. ఇక్కడ ఇదిగోండి మీకు ఇచ్చిన 6,25,000లో ఈక్విటీ 2 ఉన్నాయి, 2 ఈక్విటీ షేర్స్, 1 డిబెంచర్, 1 అదర్స్ ఉంది ఇక్కడ. సో డిబెంచర్స్ ఎగిరిపోయింది, డిబెంచర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. నౌ దిస్ 2 షుడ్ బి క్యాన్సిల్డ్ విత్ గుడ్ విల్. ఎంత రీమెజర్ చేసి ఇదిగోండి ఇది, వీ షుడ్ టేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 4,12,500 నాట్ 6,25,000. అర్థమైందా, తీయనిగా ఇన్వెస్ట్మెంట్స్ 4,12,000 ఏం గుడ్ ఫుల్ గుడ్ విలా. మరి ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ మన ఎన్సీ కంపేర్ చేయాలిగా. ఇన్వెస్ట్మెంట్స్ కి we should add ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, 12,500 into ఎంత, 1,35,000 టోటల్ చెప్పు. 5,49,500. అదే పిఎస్సీ మీద అనుకోండి, ఇక్కడ ఎన్సీ రాస్తాం పక్కన 5,50,000. అదే క్వశ్చన్ లో ఎన్సీఏ పిఎస్సీ ఏంటి ఏం చేసేవాళ్ళం, పక్కన రాసేవాళ్ళం. అందుకే చేసేది మనం క్వశ్చన్ లో ఎన్సీఏ కానీ పిఎస్సీ మీద అంటే ఇక్కడ రాసేవాళ్ళం పక్కన తీసుకొచ్చి. ఇప్పుడు ఫేర్ వాల్యూ కదా, 2 కలిపేసాం. డిఫరెన్స్ అర్థమవుతున్న వర్కింగ్ నోట్లో. ఇది మనకి పిఎస్ఎన్ఏ మెజర్ కాదు, సో ఫుల్ గుడ్ విల్ కాబట్టి వీ షుడ్ కంపేర్ బోత్. ఇంకా మనకి ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్సా నెట్ అసెట్సా, నెట్ అసెట్స్ చెప్పండి. ఇంకా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత, చూడగా 5 lakhs అని. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 5 lakhs. మీకు P&L అకౌంట్ లేదు, కనుక్కోవాలి. జిఆర్ కూడా ఈ క్వశ్చన్లో చేంజ్ చేయండి, చూడండి సేమ్ తీసుకోకూడదు. 2 బ్యాలెన్స్ ఇచ్చాడు ఈ క్వశ్చన్లో. తర్వాత ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఏంటి, లెస్ యాడా, ఓవర్ వాల్యూడ్ లెస్ చేయాలి. ఒకటే ఉంది, ఇంకేం లేవు ఇక్కడ, అంతే. అంతేగా, ఒకటే ఉంది. ఓవర్ వాల్యూడ్ అంటే ఇప్పుడు లెస్ చేయాలమ్మా. మిషనరీ హ్యాస్ బీన్ ఓవర్ వాల్యూడ్, ఇప్పుడు దాన్ని తగ్గించండి. సో ఇంకా మనకు కావాల్సింది ఇప్పుడు P&L అకౌంట్ బ్యాలెన్స్ కావాలి, అదేవిధంగా జనరల్ రిజర్వ్ బ్యాలెన్స్ కావాలి.
తర్వాత పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ కావాలి. P&L balance కనుక్కుందామా? క్యాలిక్యులేషన్ ఆఫ్ P&L అకౌంట్ బ్యాలెన్స్ డయాగ్రామ్ ఎంత అవుతున్నాయి పెద్ద ఎంత ఓపెనింగ్ ఇచ్చాడు 75 ఇచ్చాడు. తీసుకుందాం మామూలుగా క్లోజింగ్ ఎంత ఇచ్చాడు చూడు. క్లోజింగ్ అక్కడ దాకా వచ్చారు అందరూ. ఓపెనింగ్ 75 ఇచ్చాడు మనకి, క్లోజింగ్ 2,50,000. మామూలుగా ఏం చేసేవాళ్ళం డిఫరెన్స్ తీసుకుంటాం మామూలుగా అయితే. బట్ మరి ఏం చెప్పాడు క్వశ్చన్ స్పెషల్ పాయింట్, బాబు ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచి డివిడెండ్ పే చేసాం కాబట్టి ముందు అది లెస్ చేసుకొని మీరు అప్పుడు కంపేర్ చేసుకోండి. సో మైనస్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్లో. సో హెన్స్ 50,000 అండ్ 50 పే చేసావా? సో హెన్స్ 25 మన దగ్గర ఇప్పుడు ఇక్కడ మనకు కావాలి 1st అక్టోబర్. ఎంత సంపాదించేప్పుడు 25,000 బికమ్ 2,50,000. ఎంత సంపాదించారు 2,25,000. 6 months 1,12,500. చూడండి సింపుల్. ఆన్లైన్ పిల్లలు చేస్తున్నారా? చేయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ 75 ఇచ్చాడు, బట్ దాంట్లో నుంచి డివిడెండ్ పే చేశారంట. అది ఈ కాదు పోయిన సంవత్సరానికి. సో ముందు లెస్ చేయండి, దాన్ని లెస్ చేసి 25,000 బ్యాలెన్స్ కంపేర్ చేయండి. ఎంత సంపాదించారు మీరు? 2,25,000 సంపాదించారు. 6 months ముందుకు రావాలిగా, 6 months తర్వాత రావాలి. సో 2,25,000లో 1,12,500, 1,12,500. ఇప్పుడు మీకు ఫ్రీ బ్యాలెన్స్ కావాలిగా, స్టేట్మెంట్ వేద్దాం. ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్రీ అంతకి ఓపెనింగ్ 75,25 ఎంత తీసుకుందాం? 75,25 ఓపెనింగ్ అంతే కదా. 50 పోయింది. ఓపెనింగ్ 25, 6 months ఎంత సంపాదించాం? 1,12,500. ఎంత? 1,37,500. తీసుకోవచ్చు కదా, తెచ్చుకోను ఇంకా ఇక్కడ రాసుకొని తెచ్చుకోండి. 1,37,000. అంత సింపుల్ అది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 25,000, 6 months ఎంత సంపాదించాం మనం? సింపుల్ 1,12,500. అదేం లేదు. బట్ ఈ క్వశ్చన్లో మనం జిఆర్ కూడా అనుకోవాలి సేమ్. ప్రతిసారి మనకి సేమ్ ఉండేది. ఏం డిఫరెన్స్ ఇచ్చాడు? చిన్న చార్ట్ వేద్దామో చెప్పండి. ఎంత జిఆర్ ఓపెనింగ్ బ్యాలెన్స్? 50. క్లోజింగ్ ఎంత బ్యాలెన్స్ షీట్లో? 1,25,000. ఎంత సంపాదించాం ఇది? 75,000. 6 months కొట్టేసే ముందుకి 37,500. స్టేట్మెంట్ మళ్ళీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్రీ జిఆర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 ప్లస్ 6 months ప్రాఫిట్ 37,500, 87,500. ఇక్కడ తెచ్చి రాసుకుంటున్నాను కూడా. ఈ క్వశ్చన్లో జిఆర్ కూడా మారిపోయింది కూడా కనుక్కున్నాం అంతే. కనుక్కోవచ్చు మనం గుడ్ విల్ ఇక్కడ సిఆర్ వస్తుందా? నెట్ అసెట్స్ చెప్పు మొత్తం ఎంతో? 7,05,000. మన నెట్ అసెట్స్ మీకు 7,05,000 వస్తున్నాయి అంట.
నేను 5,50,000 పే చేశాను, నాకు ఎంత వచ్చింది? 7 lakh ఎక్కువ వచ్చినట్టుగా. సిఆరా ఎంత? 55. క్యాపిటల్ రిజర్వ్ 1,55,000 అమ్మ. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 5 lakhs ఉంది. పిఎన్ఎల్ కనుక్కున్నాం అక్కడ మనం 1,37,500. జిఆర్ కనుక్కున్నాం. నెక్స్ట్ అసెట్స్ తగ్గించాం ఓవర్ వాల్యూడ్ కాబట్టి. సో నెట్ అసెట్స్ 7,05,000 ఉన్నాయి. 5 lakh రాసంగా ఫుల్ వాల్యూ కదా, ఏం కూడా లేదు. మరి ఎందుకు పంచుతాం? పార్షియల్గా పంచుతాం కదా, ఫుల్ పంచాం కదా. ఫుల్ వాల్యూ అంటారు ఆడ పంచుతాం. ఫుల్ కూడా ఎందుకు పంచుతాం? షేర్ చేయాలి. అరే ఫుల్ వాల్యూ ఇంపైర్మెంట్ షేర్ చేస్తాం, ఇంపైర్మెంట్ లాస్ ఉంటే. ఏ గుడికి పంచుతాం మనం? పార్షియల్ ఫుల్లా? ప్రపోర్షనేట్ పేరెంట్ అనుకున్నాం మనం, అది పేరెంట్ ఫుల్ టు పేరెంట్ కంపెనీ, ఇది షేర్ చేయాలి. ఎవరు షేర్ చేయమంటాం? 70% ఎన్సీఐకి ఎందుకు చేస్తారా? సిఆర్ ఎందుకు పంచుతావరా? అసలు గుడ్లు ఎందుకు పంచుతావరా? అసలు గుడ్లు పంచుతాం మనం. గుడ్విల్ ఇంపైర్మెంట్ ఉంటే ఆ లాస్ పంచుతాం. సిఆర్ ఎందుకు పంచుతాం? పర్లేదు మెల్లగానే. క్యాపిటల్ రిజర్వ్ ఇది, దాన్ని మనం ఏమి చెయ్యం. కనుక్కున్నావరా? ఫుల్ ఎన్సిఐ ఫెయిర్ వాల్యూ మీనింగ్ రెండు కలిపి చూస్తాం. అదే పార్షియల్ అంటే ఏం చేసేవాళ్ళం? ఇక్కడ రాసేవాళ్ళం. నాకు చేసాం కదా క్వశ్చన్ అది. నీకు చెప్పు, ఏం చేసావు నువ్వు? ఎందుకు పంచుతున్నావు? రైట్. నెక్స్ట్ మనకి ఏం కావాలి? బిఎస్ఎన్ అయితే పార్షల్ పంచుతాం. బిఎస్ఎన్ అంటే సైడ్ వచ్చింది సైడ్ వచ్చేది ఎన్సీ. అప్పుడు ఇందాక చెప్పాను స్టార్టింగ్ పైన యాడ్ చేసేసాం కదా. ఇది ఫెయిర్ వాల్యూ కాబట్టి వీఆర్ కంపేరింగ్ 100% వర్సెస్ 100%. లైక్ బిజినెస్ కాంబినేషన్ ఇది 3 + 5 వర్సెస్ 4. అదే పిఎస్ఎన్ ఏం చేసాం మనం? పక్కన రాసాం ఇందాక. రైట్. కనుక్కోండి, మనకి రెండు మిగిలిపోయినాయి. పోస్ట్ ఎక్విజిషన్ ప్రాఫిట్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్. పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ కూడా దగ్గర మనకి. మన జిఆర్ వర్స్ మన ఇక్కడ. సో వీ షుడ్ ఫైండ్ అవుట్ పోస్ట్ ఎక్విజిషన్ జనరల్ రిజర్వ్ అండ్ పోస్ట్ ఎక్విజిషన్ P&L అకౌంట్. వీ షుడ్ ఫైండ్ అవుట్ 2 things. ఎంత ప్రాఫిట్? 1,12,500. 6 months ప్రాఫిట్ 1,12,500. లెస్ చేయాలి మనం. డిప్రిసియేషన్ ఒకటి యాడ్ సేవింగ్స్ అండ్ డిప్రిసియేషన్ 20,000 10%. ఇందాక యూఆర్పీ చెప్పారు, అప్ డౌన్ అది. అప్ అంటే ప్లస్ చేయాలిగా. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ 25,000 40%. మీరు 6 months సంపాదించారు ప్రాఫిట్, బట్ దాంట్లో 2 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. 6 months మీరు సంపాదించిన ప్రాఫిట్లో యూ షుడ్ లెస్ యూఆర్పి, యూ షుడ్ యాడ్ అడిషనల్ సేవింగ్స్ ఇన్ డిప్రిసియేషన్. అక్కడ మీరు ఫెయిర్ వాల్యూ తగ్గించడం వల్ల మీకు డిప్రిసియేషన్ సేవ్ అయ్యింది. అదేవిధంగా ఈ ప్రాఫిట్లో యూఆర్పి ఉంది, స్టాక్ అప్ స్ట్రీమ్ కాబట్టి. సో 2,000 మీరు లెస్ చెయ్యాలి. సరే మహేష్ చెప్పాల్సి వస్తున్నాం రెడీగా. ఇక్కడ ఎంఎన్సీ ఇక్కడ కొంచెం ఎన్సీఐకి పంచుతా. జిఆర్ కూడా అనుకో, దీన్ని పంచాయతీ తిరిగి ఇప్పుడు జిఆర్ కూడా కలిపేసేద్దాం. ఎందుకు మళ్ళీ? ఎంత జిఆర్? 37,000. ఎంత మొత్తం? ఎలాగైనా తీసుకోవచ్చు. మీరు కావాలంటే దీని విడిగా పంచండి, దాని విడిగా పంచండి, రెండు కలిపి పంచండి, సరిపోద్ది. ఎలాగైనా చేయొచ్చు. మీరు P&Lలో వాటా పని చేసుకోండి సపరేట్గా, జిఆర్లో వాటా పంచుకోండి, అక్కడ తీసుకొని సపరేట్గా యాడ్ చేసుకోండి. పోస్ట్ ఎక్విజిషన్లో మనకి ప్రాఫిట్ వచ్చింది, ఈ క్వశ్చన్లో జిఆర్ కూడా వచ్చింది. మీరు ఎక్వైర్ చేసిన తర్వాత సంపాదించిన డబ్బులు అవి, దాంట్లో ఇద్దరికి వాటా ఉంది.
హోల్డింగ్ ఉంది, ఎన్సిఐకి ఉంది. ఎంత టోటల్ అది? 1,49,000. 1,49,000. ఇప్పుడు పంచండి ఇద్దరికి. హోల్డింగ్కి ఏమో 75 పంచండి, మైనారిటీకి ఏమో 25 పంచండి. 57,150. అంతే కదా రాసింది. ఇంకా 1,150. అంతే. అదేమో ఎవరు కొద్ది హోల్డింగ్ వెళ్ళిపోద్దా? హోల్డింగ్ ఇందాక రాసాం మన వర్కింగ్ నోట్ ఒకటి, అందులో తీసుకెళ్ళి అక్కడ యాడ్ చేయండి తీసుకెళ్ళి. అదే మైనారిటీ ఇచ్చేయండి తీసుకెళ్ళి. ఇదిగో ఓపెనింగ్ బ్యాలెన్స్ మైనారిటీ పడుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ పడుతుంది మైనారిటీ. దీనికి ప్రాఫిట్ ఎంత షేర్ యాడ్ చేయండి. అందుకే ఇది ప్రాఫిట్ ఎంత వాడికి 37,250. ఇంకేం లేవా? గుడ్ విల్ కానీ డివిడెంట్లు కానీ ఎనీథింగ్ టు బి లెస్ ఫ్రమ్ మైనారిటీ, ఓన్లీ షేర్ ప్రాఫిట్ యాడ్ చేయండి అంతే. ఓపెనింగ్ మైనారిటీ ప్లస్ క్యాపిటల్ డెసిషన్ చేయాలి పక్కన. గుడ్విల్ ఫుల్ గుడ్విల్ అనుకున్నప్పుడు మనము ప్రపోజల్ షేర్ నెట్ మెచ్ అయితే మనం పార్షియల్ కాబట్టి పేరెంట్ కంపెనీ ఫుల్ టు పేరెంట్ కంపెనీ చేసేవాళ్ళం గుడ్విల్. ఏం చేసేవాళ్ళం? గుడ్ విల్ని షేరింగ్. గుడ్ విల్ షేర్ చేసాం మనం. సరే గుడ్ విల్ షేర్ చేసామా? లేదు, బ్యాలెన్స్ షీట్లో తీసుకెళ్ళి ఆ సైడ్ రాసేవాళ్ళం. ఏం షేర్ చేసాము? ఆల్రెడీ 100% కాదు కాదు, గుడ్ విల్ షేర్ చేసాం మనం. పేమెంట్స్ చేసి నీకు ఓపెనింగ్ వచ్చిన గుడ్ విల్ కానీ ఏమైనా ఇంపైర్మెంట్ లాస్ ఉంటే ఆ ఇంపైర్మెంట్ లాస్ పంచుతాం మనం. గుడ్ విల్ ఎందుకు పంచుతాం? గుడ్ విల్ తీసుకెళ్ళి ఎక్కడ రాస్తాం? బ్యాలెన్స్ రాసి తీసుకెళ్ళి. అదే సిఆర్ ఎక్కడ రాస్తాం? లైబిలిటీ సైడ్ రాస్తాం తీసుకెళ్ళి. ఏం పంచుతాం మనం? ఇంపైర్మెంట్ లాస్ పంచుతాం. టోటల్ చూస్తున్నాం కదా అదే కూడా అదేమన్నా అంటే ఇది పంచుకుంటున్నాడు. చేస్తేనే కదా వచ్చింది. In case of full goodwill, impairment loss distributed to holding and NCA. In case of partial goodwill, impairment loss charged to holding company. ఇంపైర్మెంట్ లేదు ఇక్కడ, అసలు గుడ్ విల్ లేదు. పంచేది అంతే. పంచిన బ్యాలెన్స్ షీట్ లేదు. సిఆర్ ఎందుకు పంచుతాము? బ్యాలెన్స్ షీట్ లో గుడ్ విల్ అయినా సిఆర్ తీసుకుని ఒకే చోట చూపిస్తాం. పంచం ఎవరికి? సిఆర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎన్సీఐ టైప్లో ఎన్సీఐకి యాడ్ చేస్తాం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు చేస్తాం అది? అది ఎక్కడ యాడ్ చేసాం? మనం చేసాం అసోసియేట్లో. మనం అసోసియేట్ యాడ్ చేసాం కదా. అసోసియేట్లో యాడ్ చేసినట్టు అసోసియేట్ యాడ్ చేస్తాం. ఇదే సబ్సిడీ కంపెనీ ఇది. ఎక్కడ యాడ్ చేస్తాం? 2 బ్యాలెన్స్ షీట్ అవుతాయి. దీన్ని ఎందుకు పంచుతాం? బీసీలో పంచామా? ఇది పంచం మనం. ఇట్ జస్ట్ రిప్రజెంట్స్ ఫర్ బోత్ పార్టీస్ అంతే. ఇది ఎంత వస్తుంది క్లోజింగ్ బ్యాలెన్స్? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎన్సిఐ 1,37,500 ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ప్రాఫిట్లో వాటా మనకి 37,250 అంతే కదా షేరు. క్లోజింగ్ పెట్టిన దగ్గర వాళ్ళకి ఓపెనింగ్ రాశారు ఇందాక మీరు ఎంతో 5,50,000 ఓపెనింగ్ 3,50,000 ఓపెనింగ్ 3,50,000 కలిపి రాసేయండి ఎవరి ఈక్విటీ అని. ఇంకోటి ఇక్కడ మన జిఆర్ కలిపి రాసాం కదా. బ్యాలెన్స్ షీట్లో చూడండి, వర్కింగ్ నోట్ కాకుండా పైకి వెళ్ళండి. ఎంత ఉందో వాళ్ళకి 5,50,000 ఉందా? ఇక్కడ మన జిఆర్ సవడే పంతుంది ఇది ఇప్పుడు కలిపాం కదా. సో 5,50,000 తీసుకోండి. ఎంత వాటా మొత్తం? 1,11750. ఎంత వస్తుంది పోస్ట్ షేర్ వాటా మనకి? 20,000 లెస్ చేసాం ఫస్ట్లో, 49 లెస్ చేసాం మళ్ళీ 5,90,750 రావాలి క్లోజింగ్ బ్యాలెన్స్. అంత రైట్. మా జాగ్రత్త చేయాలి ఆన్లైన్లో కూడా. ఒక్క పాయింట్ మిస్ అయినా ఎగిరిపోయి కన్సల్టేషన్. ఒక చిన్న పాయింట్ పోయినా కన్సల్టేషన్ పోయిద్ది. ఇదే సీక్వెన్స్ వెళ్తే ఎక్కడ తప్పుపోదు. చెప్పరా చదువు. సేమ్ సీక్వెన్స్ వెళ్ళాలి.
రిసీవబుల్స్ అది బ్యాలెన్స్ షీట్ వేస్తాం మనం ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ పాస్ చేద్దాం. సో వీ హ్యాడ్ సమ్ కాంట్రా ఐటమ్స్. సార్ ప్రాఫిట్ అండ్ లాస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత సార్? 5,90,750. ఓపెనింగ్ రెండు కలిపి తీసుకో, జిఆర్ ప్లస్ పిఎన్ఎల్ కలిపి తీసుకో. 2 lakhs 2 lakhs ఎందుకంటే మనం జిఆర్ బంచ్లో సపరేట్గా మళ్ళీ కలిపి రాసాం కదా, ఇక్కడ విడిగా ఉన్నాయి రెండు, జిఆర్ పిఎన్ఎల్ రెండు కలిపి రాసుకో కదా. 2 లాస్లు వేసుకున్నావా? ఎంత రాసి ఓపెనింగ్ బ్యాలెన్స్? ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఓకే 5,50,000. ఫైవ్ ఎక్కువగా. సో మెల్ల కూర్చో, మళ్ళీ ప్రాక్టీస్ చేయి. వస్తుంది శివ, అందుకే గుడ్డులు గిడ్డలు పంచకూడదు. మనకి కాంట్రా ఐటమ్స్ ఉన్నాయి, ఒకటే ఉంది కాంట్రా ఐటమ్, బట్ 50,000 డిస్కౌంట్ చేశారు బయటికి మీరు. మరి ఎంత కాంట్రా చేస్తారు? విత్ ఇన్ ద గ్రూప్ ఎంత ఉంటే అంతే కాంట్రా చేస్తాం మనం. 1,50,000 కాంట్రా చేయాలి. 50,000 షుడ్ బి షోన్ బ్యాలెన్స్ షీట్. మనం ఆన్లైన్ చూడండి ఒకసారి. ట్రేడ్ రిసీవబుల్స్ ఆఫ్ హ్యామర్ లిమిటెడ్ ఇంక్లూడ్స్ BR 2 lakhs drawn upon sleek, out of which 50,000 gone outside. అంటే విత్ గ్రూప్ ఎంత మన దగ్గర 1,50,000 ఉన్నాయి. సో బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు 1,50,000 లెస్ చేయాలి మనం. డెటార్స్ నుంచి 1,50,000, బిఆర్ నుంచి 1,50,000, బీపీ నుంచి 1,50,000 లెస్ చేయండి అంతే. సెటిల్ అయిపోయి 50,000 ఉంచిన గ్రూప్లోనే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు అదిగోండి ఎంత మిగులుతున్నారు మీకు? 6,25,000 నుంచి 1 మిగిలే మనకి. 1,08,000 మిగిలే మనకి. ఆ 1,08,000 ప్లస్ సబ్సిడీ ఉన్నాయి కొన్ని, ఆ రెండు కలిపి తీసుకోవాలి, తప్పు చేస్తారు. 6,25,000 క్యాన్సిల్ అవ్వలేదు. ఆ 1,08,000 మిగిలే మన దగ్గర, అందుకే షార్ట్ వేసాం ఫస్ట్లో. ఆ 1,08,000 ప్లస్ 1,25,000 అంతే, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ సిఆర్ రాయడం మర్చిపోమాకండి, ఎన్సిఐ రాయడం మర్చిపోకూడదు. కాంట్రా 1,50,000 లెస్ చేయాలంతే. పర్లేదు, మళ్ళీ వేయండి. మా బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చేసి 25,87,500 రావాలి. రాసుకోండి, తర్వాత చెక్ చేసుకోండి ఆన్లైన్ మీరు కూడా. బ్యాలెన్స్ షీట్ టోటల్ వచ్చేసి 25,87,500 రావాలి. ఇది ఐసీ ఆన్సర్. మీరు కనుక్కున్న ప్రీ పోస్ట్ ప్రాఫిట్స్ ఇలా కనుక్కుంటారు వాళ్ళు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వేసి. అది రైట్, ఆన్లైన్ బిల్లు కలుద్దాం మళ్ళీ. ఆ పేరు చేద్దాం. బ్యాలెన్స్ షీట్ అయినా మీరు కూడా.